జరుగుతున్న టీజీఎస్ పిఎస్ ముట్టడిల భాగంగా నిరుద్యోగ విద్యార్థులందరూ ప్రభుత్వం తలుపులు బద్దలు కొడతారని ముందుగానే తెలిసి ఇక తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఎట్లా రంగం సిద్ధం చేసిందో మీరే చూడుండ్రి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ విద్యార్థి ఉద్యమ నాయకులందరూ పార్టీలకు అతీతంగా కలిసి నిరుద్యోగ పోరాటం చేస్తున్నారు. కానుల్లా ఇక సర్కార్కి అయితే వీళ్ళు ఎట్లనైనా సెగలు ఉట్టిస్తుర్రు అని చెప్పి గవర్నమెంట్ ముందుగానే సదరుకుని బాహుబలి రేంజ్ లో పెద్ద పెద్ద ముళ్ళ కంచెలను ఏర్పాటు చేసిందుల్లా. విద్యార్థులందరూ కలిసి చేసే నిరుద్యోగ ఉద్యమాన్ని ఇట్లనైనా ఆపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కుట్రతోటి పోలీసుల భద్రతా సిబ్బందిని ముందుగానే దించింది. ఎక్కడికైనా ఒక అల్లరి కనిపిస్తే వాళ్ళని వెంబటే పోలీస్ వ్యాన్లు ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాలని రూల్ పాస్ చేసింది తెలంగాణ రాష్ట్ర సర్కారు. అయినా సార్లు మీరు ఎంత ఆపినా ఈ ఉద్యమం ఆగుతుంది అనుకుంటుర్రా? వాళ్ళు ఇదివరకు కడుపు మంటతోటి ఉన్న నిరుద్యోగ విద్యార్థులు చూసుకోండి ఒక్కసారి అంటున్నారు జనాలందరూ. ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెడుతుంది గవర్నమెంట్? నిరుద్యోగులు తెచ్చిన గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చేస్తుంది? ప్రతిసారి ఎక్కడికక్కడ నిర్బంధం ఎందుకు? ఏం తప్పు చేసినాం? మా నిరసన వ్యక్తం చేయడం ఫండమెంటల్ రైట్. ఇట్స్ అవర్ ఫండమెంటల్ రైట్. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మనం టీఎస్పీఎస్సీ దగ్గరికి వెళ్తే మనకు భయపడి ఇంతమంది పోలీస్ ఫోర్స్ ని దించుకొని ఒక్క 2 నిమిషాలు కూడా మన నిరసన తెలుపనీయకుంటుందా? ఏంటి రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? ఎవరి వల్ల గెలిచినావు? రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా? వేల మందితో అణిసివేత ఇదా ప్రజాప్రభుత్వం? రేవంత్ రెడ్డి చూపిస్తాం. చలో ఢిల్లీ నెక్స్ట్ ప్రోగ్రామ్. చలో ఢిల్లీ. అన్నా మమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తే ఇంట్లో చెప్పాలన్నా ముందే చెప్పండి అన్నా. ఫేక్ ఎన్కౌంటర్ చేసినా చేయొచ్చు, ఫేక్ కేసులు పెట్టినా పెట్టచ్చు. ఇందులో ఉన్న వేల మందితో అరెస్టులా ప్రజాప్రభుత్వం